బ్యాక్ టు న్యూస్. డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ ఆఫీసులోని 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 3 గంటలుగా చార్మి విచారణ కొనసాగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి నేరుగా విచారణకు హాజరైన చార్మి బౌన్సర్లను వెంటేసుకుని సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మితో పాటు వచ్చిన బౌన్సర్లను బయటే నిలిపివేశారు పోలీసులు. చార్మిని సాక్షిగా మాత్రమే పిలిచామని చెప్తున్న సిట్ అధికారులు ఆ మేరకు క్వశ్చనీర్ సిద్ధం చేశారు. కెల్విన్తో సంబంధాలతో పాటు సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారనే దానిపై చార్మిని విచారిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న చార్మి సిట్ అధికారులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చార్మిని విచారించేందుకు సిట్కు అనుమతించింది హైకోర్టు. మరికొన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని భావిస్తే రేపు కూడా పిలిచే అవకాశం ఉంది. బ్లడ్ శాంపుల్స్ సేకరించే విషయంలో చార్మి అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు ఆమె అనుమతిస్తేనే రక్త నమూనాలు సేకరిస్తారు. చార్మి విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కోలీగ్ దేవి అందిస్తారు. దేవి, చార్మిని ఏ అంశాలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు? విచారణకు సహకరిస్తున్నారా? ఏమైనా వివరాలు తెలుసా ఇప్పటి వరకు? కళ్యాణ్, ఒక సస్పెన్స్, అందరూ చాలా క్యూరియాసిటీ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక్కొక్కరిని సిట్ అధికారుల ముందు హాజరయ్యేటువంటి సినీ నటులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మరికొంతమంది టాలీవుడ్ డ్రగ్స్ లింక్లు బయటపడుతున్నాయి. మరి ఈరోజు నటి చార్మి కౌర్ ఉదయం 10 గంటలకు డైరెక్ట్గా షూటింగ్ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకునేటప్పుడు కూడా ఆమె మీడియాకు అభివాదం చేస్తూ వెళ్లారు. ముఖ్యంగా చార్మి కౌర్ విషయానికి వస్తే గనక అందరూ ఎందుకు అంత ఉత్కంఠగా అంత క్యూరియాసిటీగా ఉన్నారు అంటే, చార్మి కౌర్ అందరి మిగతా నటీనటుల్లా కాకుండా ఈమె హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అలాగే లేడీ ఆఫీసర్స్తో లోపల ఇంట్రాగేషన్ జరుగుతోంది విచారణ. మొత్తం 4 లేడీ ఆఫీసర్స్, అనిత, అలాగే విజయలక్ష్మి, శ్రీలత, రేణుక, వీళ్ళు కాకుండా మిగతా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విచారణలో కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం అయింది, ఇప్పుడు లంచ్ బ్రేక్ టైం. అయితే లోపల సిట్ అధికారులు తీసుకొచ్చినటువంటి ఫుడ్ని ఈమె కాదన్నారు. ఆమె స్వయంగా తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. ఏదైతే ఉందో లెమన్ జ్యూస్, అలాగే ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా బయట నుంచి తనే స్వయంగా అరేంజ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గనక లోపల చార్మి 5 గంటల పాటుగా విచారణ కొనసాగుతోంది. 10 నుంచి ఇప్పుడు దాదాపు 1 గంట అవుతోంది టైము. మొదట ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత సిట్ అధికారులు చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. ఎందుకోసం అంటే చార్మి విషయంలో ముందస్తుగా ఈమె హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు డైరెక్షన్స్ కొన్ని ఇవ్వడము, అలాగే 10 నుంచి 5 గంటల వరకు విచారణ జరపాలని కోరడము. మనం ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపు ఇప్పుడు 5 గంటలు సమయం పట్టింది విచారణలో. అయితే లంచ్ బ్రేక్ తర్వాత కొంత ఇన్డెప్త్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. మనం పూరి జగన్నాథ్ గానీ, లేక తరుణ్ గానీ, నవదీప్ గానీ వీళ్ళందరినీ చూసుకుంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాళ్ళు మొదట వాళ్ళ వ్యక్తిగత విషయాలను అడుగుతున్నారు. మనం రోజు కూడా చెప్పుకుంటున్నాము, ఏంటి అసలు ఏం చేస్తూ ఉన్నారు, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు, వీకెండ్ టైంలో ఏం చేస్తూ ఉంటారు, అలాగే ఎందుకు ఫారిన్ టూర్స్ వేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ సాధారణంగా అడుగుతూ ఉంటారు. అలా అంతేకాకుండా ఐడియల్ గా కూడా కూర్చోబెడుతూ ఉంటారు. మనం అనఫిషియల్ గా చాలా విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే గనక సుబ్బరాజు విషయంలో జరిగింది అదే. అంటే కొన్ని గంటల పాటు అలా ఆ విచారణ రూమ్ లో కూర్చోబెట్టేసి సెల్ ఫోన్ కూడా దగ్గర లేకుండా అలా కూర్చోబెట్టి సాయంత్రం అయ్యేసరికి అంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఒక టెస్ట్ గా మనం భావించవచ్చు. సిట్ ఇంట్రాగేషన్ అనేది చాలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ కాకుండా ముఖ్యంగా వీళ్ళేమి సామాన్యమైన వ్యక్తులు కాదు, టాలీవుడ్ సెలబ్రిటీలు, సొసైటీకి ఒక ఇన్స్పైరింగ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని విచారించే క్రమంలో టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్టార్స్ విషయానికి వచ్చేసరికి పక్కా ఎవిడెన్స్ తో సిట్ ప్రొసీడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో డేటా మైనింగ్ అనే దాని ద్వారా కెల్విన్ అనే డ్రగ్ డీలర్ దొరికినప్పుడు వాడిని ఇంట్రాగేషన్ చేసే క్రమంలో అతని దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నారో మొబైల్ డేటా, అందులో 100 గిగాబైట్స్ ఉన్నాయి. వాటిలో పర్సనల్ చాట్స్ అన్ని తీసేసి కేవలం డ్రగ్స్ కు సంబంధించినటువంటిదే డేటా మైనింగ్ ద్వారా బైఫర్కేట్ చేసి ఎవరెవరితో కాంటాక్ట్ చేశారు, కెల్విన్ ఎవరు కాంటాక్ట్ చేశారు, కెల్విన్ సెల్ఫీలకి సంబంధించి ఎక్కడ కలుసుకునేవాళ్ళు, విదేశీ సిమ్ కార్డులు ఎవరు యూజ్ చేశారు, అసలు ఈ కెల్విన్ ఎవరు, ఎన్నాళ్ళుగా వీళ్ళకి పరిచయం, ఈ ఈవెంట్ మేనేజర్స్ తో కెల్విన్ కున్న సంబంధాలు ఏంటి, కెల్విన్ ఎందుకు కలుసుకునేవాడు, ఆడియో ఫంక్షన్స్ లో ఎందుకు వచ్చేవాళ్ళు, ఆడియో ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు సినీ యాక్టర్స్ తో ఎందుకు ఇంత క్లోజ్ గా సెల్ఫీలు దిగారు,
అయితే ఇక్కడ తప్పించుకోవడానికి వీల్లేని విధంగా ప్రాథమిక ఆధారాలతో సిట్ ప్రొసీడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంట్రాగేషన్ అంతా కూడా చాలా పగడ్బందీగా, ముఖ్యంగా చార్మి కౌర్ విషయానికి వచ్చేసరికి అనఫిషియల్ గా కూడా నిన్న కోర్టు తీర్పు తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడడం జరిగింది. మేము ఆమె నిందితురాలుగా పరిగణించలేదు, కేవలం అనుమానంతో మాత్రమే సాక్షిగా కెల్విన్ అనే డ్రగ్ డీలర్ దొరికాడు కాబట్టి అతని మొబైల్ డేటాలో టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీల ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాల్ డేటాలో 1000కి పైగా మెసేజెస్ ఉన్నాయి కాబట్టి అందులో వీళ్ళకి నోటీసులు ఇచ్చాము కాబట్టి దానికి క్లారిఫికేషన్ గా మాత్రమే ఆమెను పిలవడం జరిగింది. అలాగే ఆమె ఏదైతే ఉందో ఆమె సిట్ కార్యాలయానికి రావడానికి ఇబ్బంది ఉంటే గనక ఆమె ఇంటికే వెళ్లి అలాగే లేడీ ఆఫీసర్స్ తోనే మేము విచారణ జరుపుతామని చెప్పాము. అయినప్పటికీ ఆమె కాస్త తొందరపడింది, హైకోర్టును ఆశ్రయించింది. తద్వారా ఇండైరెక్ట్ గా తనకు కేసుతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్టే అన్నట్టుగా కూడా ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ ఇష్యూ తర్వాత, ఆ చార్మి ఇష్యూ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందని కూడా మనకు వినపడుతూ ఉంది. అంతేకాకుండా ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ విచారణకు ప్రాంతీయ విభేదాలను కూడా అంటగడుతున్నారని చెప్పేసి ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక నిన్న రిట్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున ప్రభుత్వ అడ్వకేట్ చెప్పడం జరిగింది, విచారణ చాలా నిష్పక్షపాతంగా జరుగుతోంది, ఎవరి పట్ల వివక్ష లేదు, కేవలం టాలీవుడ్ యాక్టర్స్ పట్ల మాత్రమే ఈ యొక్క విచారణ చేస్తున్నామనేది తప్పు. ఏదైతే ఉందో డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ సిట్ ముందుకు వెళ్తోంది, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ముందుకు వెళ్తోందే తప్ప వాళ్ళ నుంచి ఆధారాలు సేకరిస్తున్నాము, సాక్షులుగా వాళ్ళని పరిగణిస్తున్నామే తప్ప ఎక్కడ ఎవరి పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అలాగే అకున్ సబర్వాల్ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, కేవలం మేము టాలీవుడ్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం లేదు, అన్ని సెక్టార్లో, ఇది ఐటీ కావచ్చు అలాగే స్కూల్స్ కావచ్చు, కాకపోతే మైనర్స్ స్కూల్ పిల్లలు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్నించము, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టమని చెప్పారు. మనం ఇక్కడ ఒకటి స్పష్టంగా గమనించవచ్చు, చాలా మంది టాలీవుడ్ యాక్టర్స్ అందరు సెలబ్రిటీలందరూ కూడా కొంత మీడియా మీద మండిపడుతూ ఉన్నారు. మీడియా ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే లోపల సిట్ విచారణకు సిట్ వీళ్ళకి నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు వివరణ ఇవ్వాలి, వీళ్ళు ఇక్కడ విచారణకు హాజరయ్యే క్రమంలో లోపల 13 గంటలు 14 గంటలు వీళ్ళు సిట్ అధికారులకు ఏం చెప్తున్నారు, కెల్విన్ అనేవాడు డ్రగ్ డీలర్ కాబట్టి అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో అది మాత్రమే మీడియా ఒక సామాజిక బాధ్యతగా మరి అందిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే అద్దాల మేడ లాంటి వారని, ఎవరు రాయితో కొట్టినా అద్దాల మేడ పగిలిపోతుందన్నారు రోజా. డ్రగ్స్ కేసులో సినీ తారలను ప్రశ్నించడంపై రోజా ఇలా స్పందించారు. సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది, ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది, రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం. తాను పబ్బులకు వెళ్తానంటూ హోంమంత్రి నాయని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తాను బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని, టీఆర్ఎస్ నేతలకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. పబ్స్ ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అది మాకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. రఘునందన్ పబ్స్లలో పోతాడేమో, బాగా పబ్స్లలో వాడుకుంటాడేమో, ఆయనకు అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి కూడా పోతాడు పబ్స్లలో కూడా, ఆయన పోతాడేమో, ఆయన తాగుతాడేమో, ఆయనకు అనుభవం ఉంది. మాకు ఉన్నాయి వీనికున్నా కాదు, ఎవరికున్నా పబ్స్లలో తప్పులు జరిగితే శిక్షించబడతారు. నాయన నరసింహారెడ్డి హోంగార్డ్ కు తక్కువ, జాతరలో పోతరాజుకి ఎక్కువ. టోపీ ఈయన దగ్గర ఉంది, లాఠీ కేసీఆర్ దగ్గర ఉంది. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి రఘునందన్ రావు పప్పులకు పోతారు, ఎప్పుడో ఒకసారి బొక్కలకు పోతారని. నేను అడుగుతున్నా, అయ్యా నీ మీసాల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను వస్తా మందులో గాని మారక ద్రవ్యాల నా రక్త నమూనాలు కావాలన్నా, నా ఎంట్రికల్ నమూనాలు కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా అన్ని వీక్కో, నువ్వు లెక్క పెట్టుకో, చూసుకో, పరీక్షలకు వద్దాం. ఏనాడన్నా మందు తాగినట్టు, నా పుట్టినప్పటి నుంచి ఏనాడన్నా మందు ముట్టినట్టు ఉంటే ఏ ఒట్టు అంటే గా ఒట్టు, ఏ జైలు అంటే గా జైలు, ఏ మారక ద్రవ్యాలంటే గా మారక ద్రవ్యాల గురించి పరీక్షలు చేసుకో. నేను ఒకటే సూటిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు కేటీఆర్ ను పంపిస్తావా?
నువ్వు తారీఖు పెట్టు, చౌరస్తా పెట్టు. నాది కేటీఆర్ది రక్త నమూనాలు తీసుకుందాం. ఎవడు మందు తాగుతాడో, ఎవడు మారక ద్రవ్యాలు తీసుకుంటాడో నీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా, గా కేటీఆర్ ను చౌరస్తాలకు పంపు. పోలీసుల ఆంక్షలు సైతం లెక్క చేయకుండా కాపు నేతలు పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు. దీంతో కెల్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు బయలుదేరేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేనందున వెనక్కి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపటికి ఆయన తన ఇంట్లోకి తిరిగి వెళ్లిపోయారు. పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. ఎప్పటికైనా పాదయాత్ర చేసి తీరుతానన్నారు. తన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. మరోవైపు ముద్రగడ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపులను ఉద్ధరిస్తానంటున్న ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయ ఉనికిని చాటుకునేందుకు ముద్రగడ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ముద్రగడను నమ్మి భవిష్యత్తును పణంగా పెట్టవద్దని కాపు యువతకు విజ్ఞప్తి చేశారు. మీరు పాదయాత్రల పేరుతోటి లేకపోతే వేరే ముసుగులో విధ్వంసం సృష్టిస్తామంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఈరోజు ప్రజలందరికీ తెలుసు, మిమ్మల్ని రిమోట్ కంట్రోల్తో ఆడిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు. మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నారో ప్రజలకు తెలుసు. మొన్న జరిగిన తుని విధ్వంసన సంఘటన ఎలాంటిదో ప్రజలకు తెలుసు. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దాన్ని ఏ విధంగా మీరు ప్రణాళిక రచించారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన నేపథ్యంలో మళ్ళీ మీరు పాదయాత్ర పేరుతోటి విధ్వంసం సృష్టిస్తారంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చట్టానికి బదులై ఉంటే, మీరు పాదయాత్ర సిన్సియర్ గా చేయాలనుకుంటే ఎందుకు మీరు ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటిదాకా కూడా ఎవరైనా కాపులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం కానివ్వండి, ఇన్ని కోట్ల రూపాయలు కాపు యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఖర్చు పెట్టడం కానీ ఎవరైనా చేస్తుంటే మీరు బహిరంగ చర్చకు రండి. మీరు కానీ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కంటే వేరే ముఖ్యమంత్రి కానీ వేరే ప్రభుత్వం కానీ కాపుల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి చేసింది అని మీరు ఏదైనా ఆధారాలు ఇవ్వగలిగితే మేము రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కెల్లంపూడి మొత్తం పోలీసుల పహారాలకు వెళ్లిపోయింది. ముద్రగడ ఇంటికి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. కెల్లంపూడిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముద్రగడ ఇంటికి రావద్దని పోలీసులు కాపు ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరయ్యారు మంత్రులు కేటీఆర్, పద్మారావు, నాయని నరసింహారెడ్డి. 2011 ఉద్యమ సమయంలో రైలు రోకోలు నిర్వహించారు ఉద్యమకారులు. రైలు రోకోలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు మంత్రులు.
తెలంగాణ ప్రభుత్వం టెండర్ లేకుండానే కేసీఆర్ కుమారుడికి చెందిన సంస్థ నుండి వెంకయ్యనాయుడు కొడుకు చెందిన సంస్థ నుండి వాహనాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు జయరాం రమేష్. అయితే తాము యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకే డైరెక్టర్గా కంపెనీ నుండి వాహనాలు కొన్నామని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తన సంస్థను 7 ఏళ్ల క్రితమే మూసివేశానని స్పష్టం చేశారు. 270 करोड़, करीब 270 करोड़, 4000 गाड़ियां, मोटरसाइकिल, टाटा टोयोटा इनोवा, अलग अलग तरीके के गाड़ी पुलिस के लिए बिना टेंडर के तेलंगाना सरकार ने हर्षा मोटर, जिनके मालिक वेंकैया नायडू जी के बेटे, और हिमांशु मोटर्स, जिनके मालिक मुख्यमंत्री के बेटे हैं. क्या यह सच नहीं है? యంత్రాంగం ఉండాలి, వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయడం జరిగింది. DGS&D రేట్ ప్రకారం మనం ఈ వాహనాలను నేరుగా టొయోటా కంపెనీకి ఆర్డర్ ఇచ్చినాం. డైరెక్ట్లీ వీ డీల్ విత్ ద కంపెనీ, ద ఫ్యాక్టరీ. వీ డోంట్ డీల్ విత్ ఇండివిజువల్ డీలర్స్. వీ డు నాట్ డీల్ విత్ ఇండివిజువల్ డీలర్స్. నో ఈ రేట్లు కూడా మీరు చూసినట్టయితే మొత్తం ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇందులో ఒక టొయోటా వాహనాలే మనం కొనలేదు. మనం కొన్న వాహనాలు టాటా సుమోలు కొన్నాం, 300 ఇన్నోవాలు కొంటే టాటా సుమోలు 476 కొన్నాం, బొలేరో మహీంద్రా బొలేరో 260 కొన్నాం, మహీంద్రా స్కార్పియో 66 కొన్నాం, మారుతి ఎర్టిగా కొన్నాం, మారుతి స్విఫ్ట్ డిజైర్ కొన్నాం, ఐచర్ బస్సులు కొన్నాం, అంబులెన్సులు కొన్నాం. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ దగ్గర మీకు వివరాలు ఉన్నాయి, తీసుకోవచ్చు. కాబట్టి నేరుగా DGS&D కాంట్రాక్ట్ రేటు ప్రకారం ఏ రేట్ అయితే యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిందో ఆ రేటు ప్రకారమే నేరుగా కంపెనీతో కొన్నాం. ఇక ఇందులో కూడా వెంకయ్య నాయుడు కొడుకు, కేసీఆర్ గారి కొడుకు అంటే నాకు ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట ఒక ట్రాక్టర్స్కి సంబంధించిన స్టాక్ యార్డు, స్టాక్ డిపో ఉండేది 7-8 ఏళ్ల కిందట. ఆ వ్యాపారాన్ని మూసేసి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయింది. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు రామ్ సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫారూక్. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వీరి చేత ప్రమాణం చేయించారు. మంత్రి కళా వెంకటరావుతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. రామ సుబ్బారెడ్డి, ఫారూక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయండి. నల్గొండ జిల్లా పెదకాపర్తి శివారులో హైవేపై ఇన్నోవా వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దహనమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇన్నోవాలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ఉన్న 3 గాయాలయ్యాయి.